శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నలోపాఖ్యానంలో నలదమయంతులు ఒకరినొకరిని విడిపోయినప్పటికీ కూడా ఇద్దరు విడివిడిగా రాజాశ్రయాలను పొందారు. దమయంతి చేదిరాజ అయినటువంటి సుబాహుని యొక్క ఆస్థానంలో ఆ రాజమాత యొక్క అనుగ్రహంతో ఆమె కుమార్తె అయినటువంటి సునందకి సఖురాలుగా అక్కడ జీవనం సాగిస్తోంది. అలాగే నలుడు ఋతుపర్ణుడి యొక్క రాజ్యంలో ఆయనకి అశ్వాధ్యక్షుడిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విధంగా విడిపోయినటువంటి వాళ్ళు అవగా వాళ్ళ జీవనాలు వాళ్ళు సాగిస్తున్నటువంటి వాళ్ళు అవుతుండగా భీమరాజు తన ఈ జోదంలో ఓడిపోయిన తర్వాత అరణ్యాల పట్టు పాలైపోయినటువంటి నలుడి యొక్క దమయంతి యొక్క జాడ తెలవనటువంటి వాడై కొంతమంది బ్రాహ్మణులను ఆహ్వానించి వాళ్ళని మీరు తప్పనిసరిగా వాళ్ళని అన్వేషించండి, ఎవరికైనా నలుడి విషయం కానీ దమయంతి విషయం కానీ తెలిస్తే కనుక నాకు చెప్పండి, వాళ్ళని ఇద్దరిని ఎవరైనా తీసుకొచ్చారంటే వాళ్ళకి ఎటువంటి బహుమానాలు కావాలంటే అటువంటివి ఇస్తాను, అందువలన అని వాళ్ళందరికీ పుష్కలంగా ధనం ఇచ్చి అన్ని వేపులకి కూడా బ్రాహ్మణులను పంపించాడు. అందులో వాళ్ళందరూ వెతుకుతున్నారు, ఎక్కడ వీళ్ళ యొక్క జాడ తెలవట్లేదు. కానీ అందులో సుదేవుడు అనేటువంటి వాడు అనుకోకుండా చేది దేశపు రాజు అయినటువంటి సుబాహుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు. అక్కడ ఏదో పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంటే చేస్తూ ఆ సమయంలో అక్కడ ఆయన కుమార్తె అయినటువంటి సునందతో ఉన్నటువంటి దమయంతిని చూశాడు. చూసి వెంటనే ఆమె సౌందర్యాన్ని చూసి ఈమె తప్పనిసరిగా దమయంతి అయి ఉంటుంది సుమా అని అనుకుంటున్నాడు. ఆమె యొక్క అవస్థని, ఆమె యొక్క సౌందర్యాన్ని, ఆమె యొక్క ముఖ కవళికల్ని అన్నీ చూసి తాను ఇదివరకు చూసిన దమయంతిలాగే ఉంది ఈమె అని అనుకుంటూ ఆమెను గురించి అనుకుంటున్నాడు. విధ్వస్తపర్ణ కమలాం విత్రాసిత విహంగమాం హస్తిహస్త పరామృష్టాం వ్యాకులామే పద్మిని. మేము చూస్తుంటే చాలా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏనుగు తొండాల తాకిడికి రాలిపోయినటువంటి రేకులు కలిగినటువంటి కమలాలు, భయపడినటువంటి పక్షులు కలిగి వ్యాకులమైనటువంటి ఒక సరస్సు ఎలా అయితే ఉంటుందో అలా ఉంది ఈమె. సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితాం దహ్యమానామివార్కేణ మృణాలీమివ చోద్ధృతాం. సుకుమారమైనటువంటి అవయసోష్టం కలిగి రత్నస్థగితమైనటువంటి గృహాల్లో నివసించవలసినటువంటిది ఈమె. అటువంటిది ఓ సరోవరం నుండి పైకి తీయబడిని ఎండకి వాడినటువంటి తామరతూళ్ళ ఉంది ఈమె. రూపౌదార్య గుణోపేతాం మండనార్హామమండితాం చంద్రలేఖామివ నవాం యోమ్ని నీలాభ్ర సంవృతాం. మంచి రూపము, ఔదార్యాది గుణాలు కలిగి ఉండేటువంటి అలంకారాలకి యోగ్యురాలైనటువంటి ఈమె ఏ విధమైనటువంటి అలంకారాలు లేకుండా ఉంది. ఆకాశంలో నీలిమేఘాల మధ్యన శుక్లపక్ష విధి నాటి చంద్రలేఖలా ప్రకాశిస్తుంది. కామభోగై ప్రియైర్హీనాం హీనాం బంధుజనేన చ దేహం సంధారయంతీం హి భర్తృదర్శన కాంక్షయా. ఇష్టమైనటువంటి కామభోగాలని బంధువులు లేక భర్తను చూడాలనేటువంటి కోరికతో మాత్రమే జీవించమన్నట్టుగా కనిపిస్తుంది. భర్తానామ పరం నార్యా భూషణం భూషణైర్వినా యేషా హి రహితాతేన శోభమానాన శోభతే. ఆభరణాలు లేకపోయినప్పటికీ స్త్రీకి భర్తే భూషణము. అటువంటి భర్త లేకపోవడం వల్ల ఈమె శోభించడం లేదు. దుష్కరం కురితే అత్యంతం హీనో యదనయా నలహధారయత్యాత్మనో దేహం న శోకేనాపి సీదతి. ఇంకా ఈమె లేకుండా పాపం ఆ నలుడు ఎలా ఉన్నాడు, అసలు బతుకున్నాడో లేదో పాపము, ఈమె వియోగంతో బాధపడుతూ ఉంటాడు ఎక్కడో అతడు. ఇమామసితకే శాంతం శతపత్రాయతే క్షణాం సుఖార్హాన్ దుఃఖితాన్ దృష్ట్వా మమాపి వ్యధతే మనః. నల్లటి గురులు కమలాల వంటి నేత్రాలు కలిగినటువంటి ఈమె సుఖాలు అనుభవించడం కోసమే పుట్టినటువంటిది. అటువంటిది ఇంత కష్టపడుతోంది కదా, ఈ పరిస్థితి చూస్తే నాకే బాధగా ఉంది. కదాను ఖలు దుఃఖస్య పారం యాస్యతి వై శుభా భర్తు సమాగమాత్ సాధ్వి రోహిణీ శశినో యథా. ఈమె దుఃఖం ఎప్పుడు తీరుతుందో కదా. సాధ్వి అయినటువంటి ఈమె భర్తతో కలిసి చంద్రుడితో రోహిణి వలె ఎప్పుడు ఉంటుందో కదా. అస్యా నూనం పునర్లాభాత్ నైషధ ప్రీతిమేష్యతి
రాజా రాజ్య పరిభ్రష్ట పునర్లబ్ధ్వా చ మేధినీం. ఆ రాజ్యభ్రష్టుడైనటువంటి నలమహారాజు ఈమెను తిరిగి పొందడం వలన తన రాజ్యాన్ని కూడా తిరిగి పొంది సంతోషాన్ని పొందగలడు. తుల్యశీల వయోయుక్తాం తుల్యాభిజన సంవృతాం నైషధో అర్హతి వైదర్భీం తం చేయమసి క్షణ. తనతో సమానమైనటువంటి శీలము, వయస్సు, విద్య, వంశం అన్నీ కలిగినటువంటి వాడు ఆ నలుడు. ఈ దమయంతి నలుడు ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి ఆ దమయంతిని పొందడానికి తగిన వాడైనటువంటి నలుడు, ఆ నలుడిని పొందడానికి తగినటువంటిది దమయంతి. యుక్తం తస్య అప్రమేయస్య వీర్య సత్వవతో మయ సమాశ్వాసయితుం భార్యాం పతి దర్శన లాలసాం. అప్రమేయుడు పరాక్రమ సంపన్నుడైనటువంటి నలుని భార్య అయినటువంటి దమయంతి పతిని చూడాలనేటువంటి కోరికతో ఉంది. ఈమెని ఓరడించడం అనేటువంటిది ప్రస్తుతం నేను చేయవలసినటువంటి పని అని అనుకున్నాడు. అహం ఆశ్వాసయామ్యేనాం పూర్ణచంద్ర నిభాననాం అదృష్టపూర్వం దుఃఖస్య దుఃఖార్తాం ధ్యాన తత్పరాం. పూర్వం ఎటువంటి దుఃఖము తెలవనటువంటిది ఏమి, ఇప్పుడు దుఃఖార్తయే ఉంది, భర్తృధ్యాన తత్పరయే ఉన్నది. పూర్ణ చంద్రముఖి అయినటువంటి దమయంతిని నేను ఇప్పుడు కొన్ని అనునయ వాక్యాలతో ఓరడించడానికి ప్రయత్నం చేస్తాను అని మనసులో అనుకున్నాడు ఆయన. అనుకుని ఏవం విమృశ్య వివిధై కారణైర్లక్షణైశ్చతాం ఉపాగమ్య తతో భైమీం సుదేవో బ్రాహ్మణో బ్రవీత్ అహం సుదేవో వైదర్భి భ్రాతుస్తే దయిత సఖా భీమస్య వచనాత్ రాజ్ఞ తామన్వేష్టుమిహాగతః. ఆయన ఆ దమయంతి దగ్గరికి వెళ్ళాడు. వివిధ కారణాల చేత, లక్షణాల చేత ఈ విధంగా ఆలోచించినటువంటి సుదేవుడు దమయంతి దగ్గరికి వచ్చి దమయంతితో ఈ విధంగా అన్నాడు. దమయంతి, నేను సుదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడమ్మా, మీ అన్నగారి మిత్రుణ్ణి, మీ తండ్రి గారైనటువంటి భీమరాజు యొక్క ఆదేశం మీద నిన్ను వెతకడానికి ఇలా వచ్చాను అని చెప్పాడు. కుశలీతే పితారాజ్ఞి జనని భ్రాతరశ్చతే ఆయుష్మంతౌ కుశలినో తత్రస్థౌ దారకౌచతౌ. నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు క్షేమంగా ఉన్నారు. వాళ్ళ యొద్ద ఉన్నటువంటి ఆయుష్మంతులైనటువంటి నీ పుత్రుడు పుత్రిక కూడా క్షేమంగానే ఉన్నారు. త్వత్కృతే బంధువర్గాశ్చ గత సత్వాయ వాసతే అన్వేష్టారో బ్రాహ్మణాశ్చ భ్రమంతి శతసో మహీం. నీ గురించి బంధువర్గం అంతా శక్తిహీనుల వలె ఉన్నారమ్మా. చాలామంది బ్రాహ్మణులు నీ కోసం వెతుకుతూ దేశాలన్నీ తిరుగుతున్నారు అని ఆమెతో చెప్పాడు. ఈ బృహదస్సుడి ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా ధర్మరాజుకి చెబుతున్నాడు. అభిజ్ఞాయ సుదేవంతం దమయంతి యుధిష్ఠిరా పర్యపృచ్ఛత తాన్ సర్వాన్ క్రమేణ సుహృదస్వకాన్. బృహదస్సుడు యుధిష్ఠిరుడితో చెబుతున్నాడు, యుధిష్ఠిరా, ఆ దమయంతి కూడా సుదేవుణ్ణి గుర్తించింది. క్రమంగా తన వారి గురించి, మిత్రులందరి గురించి సుదేవుణ్ణి అడిగింది. రురోదచ భృశం రాజన్ వైదర్భీ శోకకర్షిత దృష్ట్వా సుదేవం సహసా భ్రాతురిష్టం ద్విజోత్తమం రుదతిం తామధో దృష్ట్వా సునందా శోకకర్షిత సుదేవేన సహైకాంతే కథయంతించ భారత. ధర్మరాజా, దమయంతి తన అన్నగారికి చాలా ఇష్టుడైనటువంటి సుదేవుణ్ణి చూసింది, ఏడిచింది. పాపం ఏకాంత ప్రదేశంలో సుదేవునితో జరిగినటువంటి విషయాన్నంతా కూడా వివరించి చెబుతూ ఆ ఏడుస్తున్నటువంటి సైరంధ్రుని చూసి సునంద కూడా శోక సంతప్తురాలైంది. జనిత్రై కథయామాస సైరంధ్రీ రోదితి చ బ్రాహ్మణేన సహాగమ్య తాం వేద యది మన్యసే. ఆ సైరంధ్రి బ్రాహ్మణు చెంత రోధిస్తున్నటువంటి విషయాన్ని సునంద కూడా తన తల్లికి చెప్పింది. విషయాన్ని తెలుసుకోవాలని ఉంటే వచ్చి ఆమెను గురించి తెలుసుకోమని కూడా చెప్పింది. అథ చేదిపతేర్మాత రాజ్ఞశ్చాంతఃపురాత్తదా జగామయత్ర సా బాల బ్రాహ్మణేన సహాభవత్. ఆ సునంద చెప్పిందంతా విన్న తర్వాత రాజమాత అంతఃపురాన్ని నుండి బ్రాహ్మణుతో పాటు సైరంధ్రి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చిందట. తత సుదేవమానాయ రాజమాత విశాంపతే పప్రచ్ఛ భార్య కస్యేయం సుతా వా కస్య భావిని కథంచ నష్టా జ్ఞాతిభ్య భర్తుర్వా వామలోచన త్వయా చ విదితా విప్రా కథమేవం గతా సతి. ఆ తర్వాత ఆ రాజమాత సుదేవుణ్ణి పిలిచి ఆ సుదేవుణ్ణి అడిగింది, ఏమయ్యా, నువ్వు ఆమెతోటి ఇలా మాట్లాడుతున్నావు కదా, ఆమె ఎవరో నీకు తెలుసా? ఆమె ఎవని భార్య, ఎవని కుమార్తె, ఏ విధంగా ఈమె జ్ఞాతుల వలన భర్త వలన నష్టాన్ని పొందింది, ఈ స్థితికి పొందడం ఎలా జరిగింది, నీకు తెలిస్తే చెప్పయ్యా అంది.
ఏతదిచ్ఛామ్యహం శ్రోతం త్వత్తః సర్వమశేషతః తత్వేన హి మమాచక్ష్వా పృచ్ఛంత్యా దేవరూపిణీం. మీ వలన ఈమెను గురించినటువంటి విషయాన్నంతా సమగ్రంగా వినాలని కోరుతున్నాను. దివ్య రూపం కలిగినటువంటి ఈమె గురించి యథార్థాన్ని చెప్పవయ్యా అని అడిగింది. ఏవముక్తస్తయా రాజన్ సుదేవో ద్విజసత్తమ సుఖోపవిష్ట ఆచష్ట దమయంత్యా యథా తథం. ఆ రాజమాత ఆ సుదేవుడితో ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి సుదేవుడు సుఖంగా కూర్చుని దమయంతిని గురించి జరిగినట్టుగా మొత్తం వృత్తాంతాన్నంతటిని కూడా చెప్పట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి సుదేవ సంవాదే అష్టషష్టితమోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో దమయంతి సుదేవుల యొక్క సంవాదం అనేటువంటి 68వ అధ్యాయం పూర్తయింది. 69వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. సుదేవ ఉవాచ, సుదేవుడు చెబుతున్నాడు ఆ రాజమాతతోటి, విదర్భరాజో ధర్మాత్మా భీమో నామ మహాద్యుతి సుతేయం దస్య కళ్యాణి దమయంతి విశ్రుత. ఓ రాజమాత, విదర్భరాజు ఎంతో ధర్మాత్ముడు, భీముడు అనేటువంటి రాజు ఉన్నాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. ఈ కళ్యాణి అతని యొక్క పుత్రిక, ఈమె పేరు దమయంతి. రాజాతు నైషధో నామ వీరసేన సుతో నలహ భార్యేయం తస్య కళ్యాణి పుణ్యశ్లోకస్య ధీమత. అలాగే నిషధ దేశాధిపతి అయినటువంటి వీరసేన మహారాజు యొక్క పుత్రుడు ఉన్నాడు, చాలా బుద్ధిమంతుడు, మహాపరాక్రమవంతుడు అయినటువంటి నలమహారాజుకి దమయంతి భార్య. సజ్జూతేన జితో భ్రాత్ర హృతరాజ్యో మహీపతి దమయంత్యా గతసార్థం న ప్రాజ్ఞాయత కస్యచిత్. ఆ నలమహారాజు జోదంలో తన అన్న చేత ఓడింపబడినటువంటి వాడే రాజ్యాన్నంతటిని కూడా కోల్పోయి ఈ దమయంతితో కలిసి ఎవ్వరికి తెలియకుండా నగరాన్ని విడిచి వెళ్ళాడు. తే వయం దమయంత్యర్థే చరామ పృథివీ మీమాంసేయం ఆసాదిత బాలా తవ పుత్ర నివేశనే. ఈ దమయంతి కోసం ఈ భూమి అంతా తిరుగుతున్నాం మేము వెతుకుతున్నటువంటి ఆ దమయంతి మీ పుత్రుని మందిరంలో ఇక్కడ కనిపించింది. అస్యా రూపేణ సదృశీ మానుషీ నహి విద్యతే అస్యాహేష భ్రువోన్మధ్యే సహజ పిప్లురుత్తమ. మనుష్యుల్లో ఈమెతో సమానమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి స్త్రీ మరొకటి ఎవరు లేరమ్మా. ఈమె కనుబొమల మధ్య ఉత్తమ స్త్రీకి ఉండవలసిన సహజ సిద్ధమైనటువంటి పుట్టుమచ్చ ఉంది. శ్యామాయా పద్మసంకాస లక్షితో అంతర్హితో మయా మలేన సంవృతో హ్యస్యాహ ఛన్నో అభ్రేణేవ చంద్రమాహ. యౌవన మధ్యస్థ అయినటువంటి దమయంతి ఆ పుట్టుమచ్చ మాలిన్యంతో కూడినటువంటి పద్మంలాగా, మేఘంతో కప్పబడినటువంటి చంద్రునిలాగా నాకు కనిపించింది. చిహ్నభూతో విభూత్యర్థం అయం ధాత్రా వినిర్మిత ప్రతిపత్ కలుషస్యేందో లేఖా నాతి విరాజతే నచాస్యా నశ్యతే రూపం వపుర్మల సమాచితం అసంస్కృతం అభివ్యక్తం భాతి కాంచన సన్నిభం అనేన వపుషా బాలా పిప్లునానేన సూచిత లక్షితేయం మయా దేవి నిభృతో అగ్నిరివోష్మణ. సంపదలకు చిహ్నమైనటువంటి ఆ పుట్టుమచ్చ విధాత చేత సృష్టింపబడింది. శుక్లపక్ష పాడ్యమి రోజున రేఖామాత్రంగా ఉన్న చంద్రుని వలె మాలిన్యంతో కూడిన ఈమె దేహం మీద దాని యొక్క సహజ రూపం కనిపించడం లేదు. పుటం పెట్టని ముడి బంగారంలా ఈమె ప్రకాశిస్తోంది. శరీరం మాలిన్యంతో ఉన్నప్పటికీ ఈమె భూమధ్యంలో ఉన్న పుట్టుమచ్చే ఆమె ఔన్నత్యాన్ని సూచిస్తోంది. తచ్ఛృత్వా వచనం తస్య సుదేవస్య విశాంపతే సునంద శోధయామాస పిప్లు ప్రచ్ఛాదనం మలం. ఆ సుదేవుని మాటలు విన్నటువంటి సునంద ఆమె భూమధ్యంలో ఉన్న పుట్టుమచ్చపై కప్పబడి ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి శుభ్రపరిచిందిట. స మలేనాపకృష్టేన పిప్లుస్తస్యా వ్యరోచదా దమయంచ యథావ్యభ్రే నభసీవ నిశాకర. ఆ మాలిన్యాన్ని తొలగించడంతో ఆకాశంలో మబ్బులు తొలగిన తర్వాత స్పష్టంగా భాషించేటువంటి చంద్రుళ్లాగా ఆ దమయంతి యొక్క పుట్టుమచ్చ సుస్పష్టంగా ప్రకాశించిందిట భూమధ్యంలో. పిప్లం దృష్ట్వా సునందా చ రాజమాతా చ భారత రుదచ్చౌ తాం పరిష్వజ్యా ముహూర్తమివ తస్థతు. ఆ రాజమాత సునంద కూడా పుట్టుమచ్చను చూసి ఏడుస్తూ పాపం ఆమెను ఆలింగనం చేసుకుని క్షణకాలం అలాగనే ఉన్నట్టు ఆమె పడినటువంటి బాధలకి. ఉత్సృజ్య బాష్పం శనకై రాజమాత ఇదమబ్రవీత్ భగిన్యా దుహితామేసి పిప్లునానేన సూచిత. ఆ రాజమాత కన్నీటిని తుడుచుకుని మెల్లగా ఈ విధంగా పలికింత, నువ్వు నా చెల్లెలి కుమార్తెవని ఈ పుట్టుమచ్చ వలన నేను గుర్తించగలిగాను. అహంచ తవ మాతాచ రాజ్ఞస్తస్య మహాత్మనః సుతే దశాన్నాధిపతే సుదామ్నశ్చారు దర్శనే. ఓ దమయంతి, నీ తల్లి నేను దశాన్న దేశాధిపతి అయినటువంటి సుదాముని కుమార్తెలమమ్మ.
భీమస్య రాజ్ఞస్సా దత్తా వీరబాహోరహం పునః త్వంతు జాత మయా దృష్టా దశాన్నేషు పితుర్గృహే. ఆమెను నిషధేశ్వరుడైనటువంటి భీమరాజుకిచ్చి వివాహం చేశారు. నువ్వు పుట్టినప్పటి నుంచి దశాన్న దేశంలో మా తండ్రి గారింట్లో నేను నిన్ను చూశాను. యథైవతే పితుర్గేహం తథైవ మమ భామిని యథైవ చ మమైశ్వర్యం దమయంతి తదాధవా. అమ్మా దమయంతి, నీ తండ్రి ఇల్లు ఎటువంటిదో నా గృహం కూడా నీకు అటువంటిదే. ఈ ఐశ్వర్యాన్నంతా నీదిగానే భావించు. తాం ప్రహృష్టేన మనసా దమయంతి విశాంపతే ప్రణమ్య మాతుర్భగినీం యదం వచనమబ్రవీత్. అప్పుడు దమయంతి సంతోషంతో తన పెనతల్లి అయినటువంటి రాజమాతకి నమస్కారం చేసింది. ఆమెతో ఈ విధంగా పలికిందిట, అజ్ఞాయమానాపి సతీ సుఖం అస్మి ఉషితా త్వయి సర్వకామే సువిహిత రక్షమాణా సదా త్వయా. నేను ఎవరినో తెలియనప్పటికీ కూడా నువ్వు ఎంతో ప్రేమతోటి నాకు ఆశ్రయాన్ని ఇచ్చావమ్మా. సుఖప్రదంగా ఇక్కడ ఆశ్రయాన్ని కల్పించావు. సర్వ విధాలా నా కోరికను మన్నించావు, నాకు రక్షణ కల్పించావు. సుఖాత్ సుఖతరో వాసః భవిష్యతి న సంశయ చిర విప్రోషితం తాం మాతః మాం అనుజ్ఞాతుమర్హసి. అమ్మ, ఇక్కడ ఉండడం నాకు చాలా సుఖదాయకమే, సందేహం లేదు. కానీ నేను చాలా కాలం నుండి భర్తృపుత్ర వియోగంతో ఉన్నాననేటువంటి విషయం మీకు తెలిసిందే కదా. దారకౌచహి మే నీతో వసతస్తత్ర బాలకో పిత్రా విహీనో శోకార్తో మయా చైవ కథం నుతౌ. నా కుమార్తె కుమారుడు కూడా తాతగారింట్లో విదర్భలో ఉన్నారు. తండ్రి వియోగంతో శోకార్తులైనటువంటి వాళ్ళని నేను కూడా దూరం అవడం ఎందుకు? ఏది చాపి ప్రియం కించిత్ మయి కర్తుమి హేచ్ఛసి విదర్భాన్ యాతుమిచ్ఛామి శీఘ్రం మే యానమాదిశ బాఢమిత్యేవ తాం ముక్త్వా హృష్టా మాతృశ్వసా నృప గుప్తాంబలేన మహతా పుత్రస్యానుమతే తతః ప్రాస్థాపయత్ రాజమాత శ్రీమతీం నరవాహిన యానేన భరతశ్రేష్ఠ స్వర్ణవాన పరిచ్ఛదాం. అమ్మ, నాకు ప్రియాన్ని చెయ్యాలి అనేటువంటి కోరిక గనక నీకుంటే నన్ను శీఘ్రంగా విదర్భ దేశానికి పంపించు, నేను విదర్భకి వెళ్ళాలనుకుంటున్నాను అని దమయంతి ఆ పినతల్లితో చెబితే, ఆ దమయంతి మాటలు విన్నటువంటి పినతల్లి తన పుత్రుడి యొక్క అనుమతితో సంతోషంగా ఆమెను పంపాలి అని అనుకుందిట. ఆమెతో వెళ్ళడానికి అసంఖ్యాకమైనటువంటి పరిజనాన్ని, రక్షక బలాన్ని సిద్ధం చేసింది. ఆ ప్రకారంగా రాజమాత కావలసినటువంటి ఆ మంచి భోజ్య పదార్థాలన్నీ సిద్ధం చేసి మేనా మీద దమయంతిని విదర్భకి పంపించింది. తతస్సాన చిరాదేవ విదర్భానగమత్ పునః తాంతు బంధు జన సర్వ ప్రహృష్ట సమపూజయత్. ఆ దమయంతి కొద్ది కాలంలోనే విదర్భ నగరాన్ని చేరింది. ఆ దమయంతిని అచ్చడి బంధువులందరూ కూడా ఎంతో సంతోషంతో గౌరవించారు. సర్వాన్ కుశలినో దృష్ట్వా బాంధవాన్ దారకౌచతౌ మాతరం పితరం చోభౌ సర్వం చైవ సఖీ జనం దేవతా పూజయామాస బ్రాహ్మణాంశ యశస్విని పరేణ విధినాదేవి దమయంతి విశాంపతే. ఆ క్షేమంగా ఉన్నటువంటి తన సంతానాన్ని, తల్లిదండ్రుల్ని, సఖీజనాన్ని అందరినీ చూసి దమయంతి విధి విధానంగా దేవతారాధన చేసింది. కీర్తిమంతురాలైనటువంటి దమయంతి వేద పండితులైనటువంటి బ్రాహ్మణులందరినీ పూజించి నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు పొందింది. అతర్పయత్ సుదేవంచ గోసహస్రేణ పార్థివ ప్రీతో దృష్ట్వైవ తనయాం గ్రామేణ ద్రవిణేన చ. అలాగే భీమరాజు తన పుత్రికను చూసి సంతోషించి తన పుత్రికను తీసుకొచ్చినటువంటి ఆ సుదేవుడికి 1000 గోవులను, 1 గ్రామాన్ని, కొంత ధనాన్ని కూడా ఇచ్చి గౌరవించట. సావ్యుష్ట రజనీం తత్ర పితుర్వేశ్వని భావిని విశ్రాంత మాతరం రాజన్యదం వచనమబ్రవీత్. దమయంతి తన తండ్రి గారి గృహంలో విశ్రాంతితో రాత్రి గడిపి మెల్లగా తన తల్లితోటి ఈ విధంగా మాట్లాడిందిట. మాం చేదిచ్ఛసి జీవంతిం మాతః సత్యం బ్రవీమితే నలస్య నరవీరస్య యతస్వానయనే పునః. అమ్మ, నేను సత్యం చెబుతున్నానమ్మా. నేను జీవించి ఉండాలనే కోరిక కనుక నీకు ఉంటే నలుణ్ణి మళ్ళా తీసుకురావడానికి తగిన ప్రయత్నం చెయ్యి. దమయంచ తథోక్తాతు సా దేవి భృశ దుఃఖిత బాష్పేణాపిహిత రాజ్ఞి నోత్తరం కించిదబ్రవీత్. ఆ దమయంత ఆ విధంగా పలికినప్పుడు తల్లి పాపం చెప్పలేనంతగా దుఃఖించిందట. కన్నీరు కారుస్తూనే ఏమీ బదులు పలకలేకపోయిందట. తదవస్థాంతు తాం దృష్ట్వా సర్వమంతఃపురం తదాహాభూతం అత అతీవాసీద్ భృశంచ ప్రరోధ. అలా దుస్థితిలో ఉన్నటువంటి మహారాణ్ణి చూచి అంతఃపుర పరివారం అంతా దుఃఖంతో ఆహాకారాలు చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చారట. తతో భీమం మహారాజం భార్యావచనమబ్రవీద్ దమయంతి తపస్సుత భర్తారమనుశోచతి. అప్పుడు ఆ పుత్రిక అయినటువంటి దమయంతి తన భర్తను గురించి దుఃఖిస్తోంది అని ఈ విషయాన్నంతా మహారాజుకి మహారాణి నివేదించింది.
అపకృష్య చ లజ్జాంస స్వయముక్తవతీ నృప ప్రయతంతు తవ ప్రేష్య పుణ్యశ్లోకస్య మార్గణే. మన కుమార్తె తనకు తానే నోరు విడిచి అడిగింది, చెప్పడానికే సిగ్గుపడేటువంటి మన అమ్మాయి సిగ్గు విడిచి తనకు తానే చెప్పింది. ఇప్పుడైనా ఆ పుణ్యశ్లోకుడైనటువంటి నలుణ్ణి వెతకడానికి మన వాళ్ళందరినీ కూడా పంపి ప్రయత్నం చేయండి అని చెప్పింది. తయా ప్రదేశితో రాజా బ్రాహ్మణాన్ వశవర్తిన ప్రాస్థాపయ దిశ సర్వా యతధ్వన్నల మార్గణే. వెంటనే అనేక మంది బ్రాహ్మణులను పిలిచాడు భీమ మహారాజు. ఆ నలమహారాజుని వెతకడానికి ప్రయత్నం చేయండి అని తన అధీనంలో ఉండేటువంటి బ్రాహ్మణులందరినీ కూడా అన్ని దిక్కులకి కూడా పంపించట. తతో విదర్భాధిపతే నియోగాద్ బ్రాహ్మణాస్తదా దమయంతి మధోశ్రుత్వా ప్రస్థితాస్మేత్య అధాబ్రువన్. ఆ విదర్భాధిపతి అనేటువంటి భీమరాజు ఆదేశాన్ని గ్రహించినటువంటి వాళ్ళు దమయంతి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులు తమ ప్రస్థానాన్ని గురించి చెప్పారు. మేము పెడుతున్నామమ్మా ఆ నలుణ్ణి వెతకడానికి అని చెప్పారు. అథతాన్ అబ్రవీద్భైమి సర్వరాష్ట్రేష్విదం వచ బ్రువధ్వం జన సంసత్సు తత్ర తత్ర పునః. మీరు వెళ్ళినటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా జనసమూహాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడక్కడ మాటి మాటికి ఈ వాక్యాలను పలకండి అని దమయంతి బ్రాహ్మణుడికి చెప్పిందిట. క్వనుత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం ప్రస్థితో మమ ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా. ఓ ప్రియుడా, అనురాగవతి అయినటువంటి ప్రేయసిని నిద్రించే సమయంలో అడవిలో విడిచి సగం చీర చింపుకునే వెళ్ళినటువంటి జోదరివి నువ్వెక్కడున్నావు అని 10 మంది జనాలు ఉండేటువంటి ప్రదేశంలో మాటి మాటికి చెప్పండి. సావై యథాత్వయా దృష్టా తథాస్తే త్వత్ప్రతీక్షిణి దహ్యమాన భృసంబాల వస్త్రార్థేనాభిసంవృత. ఆ సగం చీరతోనే శరీరాన్ని కప్పుకుని మిక్కిలి దుఃఖంతో దహింపబడుతూ ఆమె నీకోసమే నిరీక్షిస్తోందయ్యా. తస్యా రుదత్యా సతతం తేన శోకేన పార్థివ ప్రసాదం కురు వై వీర ప్రతివాక్యం దదస్వచ. ఓ మహారాజా, ఎల్లప్పుడూ ఆమె నీకోసమే శోకిస్తోంది, ఏడుస్తున్నటువంటి ఆమె మీద దయచూపయ్యా. వీర, సమాధానం చెప్పు, నువ్వు ఎక్కడున్నావో. అన్యచ్చ వక్తవ్యం కృపాం కుర్యాద్ యథామయీ వాయునా ధూయమానో హి వనం దహతి పావకః. నా యందు దయముంటే కనుక మరో విషయం కూడా చెప్పాలని ఉంది. వాయువుచే విసరబడినటువంటి అగ్ని వనాన్ని సహితం దహిస్తుంది కదా. భర్తవ్యా రక్షణీయా చ పత్ని పత్యా హి సర్వదా తన్నష్టముభయం కస్మాత్ ధర్మజ్ఞస్య సతస్తవ. భార్య ఎల్లప్పుడూ భర్త చేత భరింపదగినటువంటిదే, రక్షింపదగినదే కూడా. ధర్మజ్ఞుడైనటువంటి నీవు ఆ కర్తవ్యాలు రెండింటినీ ఎందుకు విడిచిపెట్టావు? ఖ్యాత ప్రాజ్ఞ కులీనశ్చ సానుక్రోశో భవాన్ సదా సంవృత్తో నిరనుక్రోశ శంకే మద్భాగ్య సంక్షయాత్. నువ్వు ఎంతో ప్రాజ్ఞుడు, ధర్మం తెలిసినటువంటి వాడు, సత్కులంలో పుట్టావు, దయ కలవాడు అని అందరూ చెప్పుకుంటారు. నా దురదృష్టం వల్ల నీవు ఇలా దయారహితుడే ప్రవర్తిస్తున్నావని అనుమానిస్తున్నానయ్యా. తత్కురుష్వ నరవ్యాఘ్ర దయామయి నరషభ అనృశంస్యం పరో ధర్మ త్వత్తయే వహి మే శృత. ఓ పురుషోత్తమా, నా యందు దయచూపు. నువ్వు దయాస్వభావం పరమధర్మమని మీ వల్లనే నేను విన్నాను. ఏవం బ్రువాణాన్ యది వహ ప్రతిబ్రూయాత్ కథంచన సనర సర్వసాజ్ఞేయ కశ్చాసౌ క్వను వర్తతే. ఈ విధంగా మీరంటే కనుక మీ మాటలకు సమాధానం ఎవడైతే చెబుతాడో ఆ వ్యక్తిని మీరు గుర్తించి అతడు ఎవడో ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని దమయంతి బ్రాహ్మణోత్తములకి చెప్పిందిట. యశ్చైవం వచనం శ్రుత్వా బ్రూయాత్ ప్రతివచో నరః తదాదాయ వచస్తస్య మమావేద్యం ద్విజోత్తమాః. అందువల్ల బ్రాహ్మణులారా, మీ మాటలకు ఎవరైనా సమాధానం చెబితే అతడు అన్నటువంటి మాటలు నాకు తెలియజేయండి. యథాచవో నజానీయాత్ బ్రువతో మమ శాసనాత్ పునరాగమనం చేయవా తథా కార్యమతంద్రితై. మీ మాటలకు సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తికి మీ గురించి తెలియకుండా మీరు ప్రవర్తించండి. ఎలాంటి తొట్టుపాటు లేకుండా తిరిగి రండి. యథాచవో నజానీయాత్ బ్రువతో మమ శాసనాత్ యది వాప్యసమర్థస్యా జ్ఞేయమస్య చికీర్షితం. అతడు ధనవంతుడు కాకపోవచ్చు, పేదవాడు కావచ్చు, అసమర్థుడు కావచ్చు, అతడు ఏమి చేయదలిచాడో తెలుసుకోవాలి మీరు. ఏ ముక్త్వా అస్త్వగచ్చంస్తే బ్రాహ్మణా సర్వతో దిశం
నలం మృగయితుం రాజన్ తదా వ్యసనినం తథా తే పురాణి సరాష్ట్రాన్ని గ్రామాన్ ఘోషాం సదాశ్రమాన్ అన్వేషంతో నలం రాజన్ నాసి జగ్ముద్విజాతయ. ఈ విధంగా దమయంతి చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు ఆ బ్రాహ్మణులు. వ్యసనపరుడైనటువంటి నలమహారాజును వెతకడానికి 4 దిక్కులకి వెళ్ళారు. వాళ్ళు ఆయా రాష్ట్రాల్లోని పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, ఆశ్రమాలన్నీ నలుని కోసం వెతికారు. కానీ వాళ్ళకి ఎక్కడా నలుని జాడ తెలవలేదట. తచ్చవాక్యం తథా సర్వే తత్ర తత్ర విశాంపతే శ్రావయాం చక్రిరే విప్రాహ దమయంత్యా యథేరితం. అలాగే దమయంతి చెప్పినటువంటి మాటలను కూడా యథాతథంగా బ్రాహ్మణులందరూ కూడా అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నట్ట. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఆ నలుడి యొక్క జాడ కానీ దీనికి ప్రతి సమాధానం చెప్పినటువంటి వాడు కానీ ఎవరూ కూడా కానరాలేదుట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలాన్వేషణే ఏకోన సప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో నలాన్వేషణం అనేటువంటి 69వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.